మ్యాన్ రోబో ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తారు. గాయత్రీదేవిని ప్రార్థిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి, ఈడేరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరాడుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవత మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది. సమస్త దేవత మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు. గాయత్రీదేవి విశేషాలు మీకోసం ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. వేదమాత గాయత్రికి నమస్కరిస్తూ ఓం శ్రీ గాయత్రీదేవి నమః. శరన్నవరాత్ర ఈ ద్వితీయ దినోత్సవం నాడు అద్వితీయమైనటువంటి జ్ఞానబుద్ధి ప్రచోదితమైనటువంటి ఆ గాయత్రీ మాత అవతారంలో అమ్మ దుర్గమ్మ దర్శనమిస్తున్నటువంటి విశేషం. స్వయంభూ శ్రీచక్ర రూపతేజమైనటువంటి ఆ విజయవాటిక ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర నవావర్ణ ఆ అర్చన జరుగుతుండగా ఆ కనకదుర్గమ్మ మహిమ అపూర్వం. నేడు గాయత్రి అవతారంలో దర్శనమిస్తున్నటువంటి ఒక దివ్య తేజం. శ్రీశైలం భ్రమరాంబిక, బాసలలో జ్ఞాన సరస్వతి బ్రహ్మచారిణిగా దర్శనమిస్తున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ఈ నవరాత్రి ద్వితీయ దినోత్సవం అద్వితీయ శక్తి ప్రదాయకమని చెప్పచ్చు. గాయత్రి మంత్రం సర్వశ్రేష్టం. సహస్ర నయనోజ్వలిగా, సర్వ విరాజిత అభయప్రదాయినిగా శ్రీమాత ఆ గాయత్రి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, గాయత్రి మంత్రం యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ సమకూరినట్లే. కనుక అమ్మ దుర్గ అనుగ్రహానికి ధియోయోన ప్రచోదయాత్. ఓం భూర్భవస్వః తస్తవిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఆ బుద్ధి జ్ఞానాల వికాసానికి చాలా విశిష్టమైనటువంటి మహామంత్రం గాయత్రి. గాయత్రి మించినటువంటి మహామంత్రము లేదు, తల్లిని మించినటువంటి దైవము లేరు అన్నట్టుగానే ఆ సఫలదాయినటువంటి ఆ సర్వేశ్వరి ఆ తేజస్సంతా కూడా ఈ నవరాత్రి నవదుర్గ ఆరాధన విశేషంలో గాయత్రి మాత అనుగ్రహం విశేషంగా 24 బీజాక్షరాల నిక్షిప్తమైనటువంటి ఆ మహామంత్రం అది గాయత్రి మంత్రం. ఆ విశిష్టమైనటువంటి ఆ వేదజ్ఞాన లోక చైతన్య శక్తికి ప్రేరణ, ఆ కుండలి ప్రేరణ, స్ఫురణ, ధారణ ఇవన్నిటినీ అనుగ్రహించేటువంటి ఒక విశిష్ట మంత్రం, మహామంత్రం అది వేదమాత యొక్క అనుగ్రహ సిద్ధికి గాయత్రి మంత్రమే. అగ్నిబీజంకి వాయుశక్తి ఓంకార హృతి వ్యావృతిగా గాయత్రి యొక్క అపారమైన శక్తి ఆ వేద సవిత్రిగా, షోడశ చైతన్య స్ఫూరితంగా, పంచాక్షరి ప్రణవతేజంగా, అష్టాక్షరి నారాయణ తేజోవిరాజితంగా, సమస్త ప్రక్రియల ఉత్తేజంగా, బ్రహ్మీమయ తేజంగా విరసిల్లేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ 24 బీజాక్షరాల ఆ గాయత్రి మంత్రం 24 దేవతా శక్తుల యొక్క ప్రతీకల యొక్క ఆ ప్రతిబింబమే. ఓం లాస్యశ్రీ అంటూ ఈ సకల లోకకాల విన్యాస విశిష్ట రూపమైనటువంటి ఆ బ్రహ్మీమయ తేజం గాయత్రిని కొలుస్తుంటే నిత్యం అనుష్ఠానంగా త్రికాలాలు ఆ త్రిసంధ్యలు కూడా ఆ సంకల్ప సిద్ధితోటి విశిష్టంగా అనుగ్రహించే మాత గాయత్రి. ఈ 24 దేవతా శక్తుల ప్రతీకలో మొదటిగా వినాయకుడే తొలి పూజ్యుడు. ఈ అవిఘ్న సఫల శక్తికి బుద్ధి జ్ఞాన ప్రదాయకంగా ఉండేటువంటిది. రెండోది నృసింహ శక్తిగా ఆ పరాక్రమ, ఆ పురుషార్థ వీరత్వ విజయంకి చిహ్నంగా నిలుస్తుంది. మూడవది విష్ణు రూపంగా అది పాలనా జీవరక్షణ
శక్తిని అందించేది. అయితే నాలుగవది ఈశ్వరుడు జీవాత్మగా సర్వవిధ శక్తిదాయకుడిగా నిలుస్తాడు. ఐదవది శ్రీకృష్ణగా యోగ మాయా శక్తి ఆత్మనిష్టల్ని కలిగించేటువంటి ప్రదాయకమైనటువంటి శక్తి. ఆరవది రాధాదేవి నిజానికి నిజ ప్రేమ దేవతగా చాలా విశిష్టంగా అనుగ్రహించేటువంటిది. ఏడవది లక్ష్మి, ఆ లక్ష్మీదేవి యొక్క ఆ అభయం అష్టైశ్వర్యాలతోటి ధనవైభవ యశస్సును అందించేది. ఎనిమిదవది అగ్నితేజం, ఆ తేజస్సు ప్రకాశ సామర్థ్య శక్తిగా మనని అనుగ్రహిస్తుంది. తొమ్మిదవది మహేంద్ర, ఆ మహేంద్ర శక్తి రక్షణకు భూతప్రేత నుంచి రక్షణదే కాకుండా అధిష్టానంగా ఉండేటువంటి ఒక విశిష్ట శక్తిని అందిస్తుంది. 10 సరస్వతి కనుక జ్ఞానప్రదాయైనటువంటి ఆ విద్యా వివేక బుద్ధుల ప్రదాయైనటువంటి ఆసక్తిని అందించడంలో ఆ విశిష్టమగనైతే 11 దుర్గాదేవిగా ఈ దమన శక్తికి ఏదైతే సకల ఐశ్వర్య కీర్తే కాదు దుష్టనాశినిగా ఆ దుర్గాదేవి నిలుస్తుంది. 12 ఆంజనేయ, ఆ ఆంజనేయ ఇది ఎప్పుడు కూడా మనకి ఒక యశోరూపం ఎలాంటిదంటే అది ఒక కర్తవ్యపరాయణత, నిష్ఠ, దీక్షల యొక్క పరోపకారం ఇవన్నీ కూడా కనిపించేటువంటి ఒక విశిష్టమైన స్వామిభక్తి నిలవైనటువంటి శక్తి. 13 భూదేవి, ఆ క్షమ సహనశీలత ఇవి దృఢ సంకల్పంగా ఒక సృజన రీతి విధాన శక్తిగా మనకు కనిపిస్తుంది. 14 సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యతేజం, ఆ భగవానుడి యొక్క ఆరోగ్యం భాస్కరాదిచ్చేతనతగా ఆ వికాస ప్రాణశక్తి ప్రతీకగా కనిపిస్తుంది. 15 శ్రీరాముడు ధర్మ ప్రతీకగా సౌమ్య ధీరత్వ తేజంగా కనిపించేటువంటి ఆసక్తి. 16 సీతాదేవి ఆ తపో సాత్విక ధ్యానం, ఆ ముఖ్యంగా ఆరాధనీయమైనటువంటి ఆ ధ్యాన శక్తి విశిష్టంగా ఆ సహనశీలత్వంగా కనిపించేటువంటిది. 17 చంద్రుడు శాంతి రూపంలో ఉన్నటువంటిది, మోహతాపాల యొక్క నిరసిస్తూ మనకి ముందుకు సాగడానికి మనోవికాసాన్ని కలిగించడానికి ఆ జ్ఞానశక్తిగా ఆ సోముడి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. 18 యముడు కాల ప్రతీకగా, అంటే మృత్యు భయం లేకుండా ఉండాలి, కానీ ఆ మృత్యు యొక్క సంకేతాన్ని కూడా చాలా సునాయాసంగా వెళ్ళేటువంటి ఒక మనోశక్తిని అందించగలిగేటువంటిది ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 18వ దేవతాశక్తి యముడు. 19 ఆ బ్రహ్మ సృష్టి, ఆ సృష్టి విధానాల యొక్క ఆ విశ్వ తేజస్సు ఏదైతే ఉందో ఆ శక్తి అంతా కనిపిస్తుంది. అయితే 25 వరుణుడుగా మనకి భావుకత్వమైనటువంటి ఒక ప్రసన్నతా భావనా శక్తి కాలశక్తి కనిపిస్తుంది. 21 నారాయణుడుగా ఈ ఏదైతే ఆదర్శమైనటువంటి ఒక నిర్మలత్వానికి ధర్మతేజానికి కనిపిస్తే, 22 ఐగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అన్నట్టుగానే ఆ సాహస ఉత్సాహ రూపంగా ఆ శక్తి మనకి విరాజిల్లుతుంది. 23వది అంశ, ఒక వివేక శక్తి, పాలు నీళ్ళని రెండింటినీ వేరు చేయగలిగినటువంటి ఏకైక వివేక విచక్షణ ఏదైతే ఉందో అది అంశరూపమైనటువంటి జ్ఞాన బుద్ధి ప్రచోదమే కనుక అటువంటి శక్తికి ఈ గాయత్రి మాత 23వ రూపంగా. అయితే 24 తులసి మాత, తులసి రూపం ఎంత మనకి, ఎందుకంటే ఒక ఆ వనం తులసి వనంలో ఉన్నటువంటి ఒక తాదాత్మికత, ఒక ఆధ్యాత్మిక భావన ఉత్తేజం అది ఎంత విశిష్టమో ఈ 24వ యొక్క దేవతాశక్తి గాయత్రి మంత్రంలో మహామంత్రంలో మనకి అద్భుతంగా వినిపిస్తుంది. అటువంటి దివ్య మంత్రం కనుకనే ఈ నవరాత్రుల్లో ద్వితీయం అద్వితీయంగా మనకి కల్పించేటువంటి వేదమాత గాయత్రి అనుగ్రహానికి. అందుకని గాయత్రి మంత్ర సర్వశ్రేష్టంగా ఓం భూర్భువస్వ అండలోనే ఆ విశిష్టమైనటువంటి త్రికాల త్రిసంజల సంకల్ప బలం ఒక ఆత్మశక్తిగా, ఒక బుద్ధి జ్ఞాన ప్రచోదమయంగా, మనో ప్రశాంతతకు, బుద్ధి తేజస్సులకు, ప్రకృతి చేతనాశక్తికి అద్భుత ఒక చందోతరంగంగా ఉండేటువంటి అంతరంగ చైతన్యం అది గాయత్రి మంత్రం కనుక సహస్ర రూపంగా ఉండేటువంటి సహస్ర పరమాం దేవీం శతమాత్రం దళావరాం సహస్రనేత్రీం గాయత్రీం శరణమహం ప్రపజ్యే అన్నట్టుగా నా గాయత్ర మంత్రం నా మాతు పరదైవతం కనుక గయాంత్రాయతే ఇది గాయత్రి కనుక ఏదైతే గయాన్ అంటే ఇక్కడ ప్రాణాలు కనుక అది శంకర భాష్యంలో చెప్పినట్టుగా ఆ ప్రాణరక్షణ శక్తి గాయత్రి. ఎన్ని మంత్రాలు చదవలేకపోయినా
ఆ సమయం లేదనుకుంటూ ఈ ఈ గజిబిజి జీవనాలమైనా మన గాయత్రి మంత్రం యొక్క శక్తిని నిత్యానుష్ఠానంలో సంకల్ప సిద్ధితో ఏదైతే ఉందో అది ప్రాణరక్షణ శక్తిగా మనలో ధియోయోన ప్రచోదయాత్గా నిలుపుతుంది కనుక ఆ గాయత్రి స్వతంత్రం, ఆ స్వతంత్ర శక్తి అది. అలాంటి ఆ పరాత్పరి పరబ్రహ్మ పరమాత్మల యొక్క ఆ రెండిటి యొక్క క్రియాశక్తికి సమన్వయంగా కనిపిస్తుంది. ఇచ్చా జ్ఞాన శక్తులతో పాటు అసలైనటువంటి జీవనోత్తేజమైనటువంటి ఆ క్రియాశక్తికి గాయత్రి మంత్రం నిత్యానుష్ఠానం చాలా మూలమైనది, మూల్యమైనది అని చెప్పచ్చు. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెప్తుంది. అలాగే పరమశివుడు బ్రహ్మానందమైన ఆనందజీవుడే తాండవం చేస్తుంటే ఆ డమరకంలోని 24 ధ్వనులే 24 మంత్రబీజాక్షరాలుగా గాయత్రి మంత్రంలో ఉంది. అందుకనే అది మహామంత్రం. 24 దైవీ శక్తుల యొక్క ఆ విశిష్టత ఏదైతే ఉందో అందులో 13 దైవీ మూర్తమైనటువంటివి అయితే ఒక అది ముఖ్యంగా 12 ఆ దైవీ శక్తులకి ప్రత్యేకలైతే 12 తాంత్రిక శక్తులకి ప్రత్యేకంగా ఉంటాయి. అంటే 24 బీజాక్షరాల్లో కూడా దైవీ శక్తులుగా విశిష్టమైనటువంటి ఒక అనన్యమైనటువంటి భక్తికి అద్వితీయ శక్తి కనుకనే గాయత్రి ఎప్పుడూ కూడా చాలా విశిష్టం కనుక ధియోయోన ప్రచోదయాత్ అంటూ గాయత్రిని కొలుస్తూ తరిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, సంపాదకుడు వేద గాయత్రి వాణి.